కేవలం మటన్ కూర కోసం హత్య జరిగిందంటే మీరు నమ్ముతారా? ఉప్పరగూడెం అనే ఊర్లో రాత్రి 10 లోపలే ఇళ్ళన్నీ మూసుకొని పోతాయి. కుక్కలు కూడా నిశ్శబ్దంగా పడుకుంటాయి. కానీ ఆ రోజు మాత్రం అనుకోని విషయం జరగబోతుందని ఎవ్వరూ ఊహించలేదు. కళావతి వయసు 35, స్వచ్ఛంగా నవ్వే ముఖం. కానీ భర్త కారణంగా ఆమె కళ్ళల్లో ఎప్పటినుంచో భయం దాక్కునుంది. ఆమె ఇల్లు ఊరి చివరన ఉంటుంది. గోడలు మట్టివి. రాత్రి గాలి వస్తే ఇంట్లో మాటలు బయటకి, బయటి మాటలు లోపలికి వచ్చేస్తాయి. ఆమె భర్త బాలు రాత్రి 11 దాటాక వచ్చాడు. చేత్తో మటన్ ప్యాకెట్, శ్వాసలో సారా వాసనతో. తలుపు తీసుకుని లోపల అడుగు పెట్టగానే ఇల్లు గజగజ వణికింది. కళావతి పొయ్యి దగ్గర కూర్చొని తడికట్టెలతో పోరాడుతోంది. ముందరి రోజు వర్షం కురవడం వల్ల కట్టెలు తడిసి మంట రాకుండా ఇబ్బంది పెడుతున్నాయి. ఆమె చేతులు వణుకుతున్నాయి. భయంతో కాదు, బాలు ఎలా ఉంటాడో, ఏం చేస్తాడో అని. మటన్ కూర ఉడికించి కూర చేయి అని బాలు టేబుల్ మీద ప్యాకెట్ని కొట్టాడు. కళావతి తల ఎత్తి ఒక్కసారి చూసి మళ్ళీ పొయ్యి వైపు చూసింది. కట్టెలు తడిగా ఉన్నాయి, కాసేపు టైం పడుతుంది అంది. అంతే. బాలు కళ్ళు ఎర్రబడ్డాయి. సారా కడుపులో మండుతోంది. ఆవేశం తలలో మండుతోంది. మొదట గొడవ, తరువాత అరుపులు, తరువాత కొట్టడం మొదలవుతుంది. పక్కింటి ఆవిడకు గోడ నుండి గొడవ వినిపించింది. కళావతి గొంతు వణుకుతూ ఒక్కసారిగా గట్టిగా అరిచింది. ఆ అరుపు మధ్యలోనే ఆగిపోయింది. ఆ తరువాత ఊరంతా నిశ్శబ్దం. మరుసటి రోజు ఉదయం 6 గంటలకే ఊరంతా కలకలం. బాలు ఇంటి ముందు కూర్చొని తల పట్టుకొని ఉన్నాడు. చేతులు మట్టితో నిండి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. లోపల కళావతి నేల మీద పడి ఉంది. తల వెనుక దెబ్బ, లోతైన గాయం, రక్తం నేలంతా పారిపోయి ఉంది. పొయ్యి మీద మధ్యలోనే ఆగిపోయిన మటన్ కూర అలానే ఉంది. మూలన ఒక కర్రకు చివరన రక్తం అంటుకొని ఉంది. ఆ కర్ర బాలు ఎప్పుడూ చేతిలో పట్టుకొని తిరిగే గొడ్డలిది. సిరోల్ స్టేషన్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ దేవికారావు వచ్చింది. ఆమె ఇంట్లోకి అడుగు పెట్టగానే గాలిలో ఇంకా రక్తం వాసన తెలుస్తూ ఉంది. బాలుని అడిగింది ఏమైంది అని. బాలు ఏం మాట్లాడలేదు. కానీ అతని చేతులు వణుకుతున్నాయి. భయంతో కాదు, ఏదో లోపల తెలియని భావోద్వేగంతో. మీరు ఇప్పటి వరకు ఈ కథను వింటున్నారంటే మీకు నచ్చే ఉంటుంది. అదే నిజమైతే లైక్ చేసి నాకు తెలియజేయండి. దేవికారావు ఒకసారి ఇల్లు చుట్టూ చూసింది. వెనుక తలుపు దగ్గర ఒక చేతి గాజు ముక్క విరిగిపోయి మట్టిలో కూరుకుపోయింది. కళావతి ఆఖరి నిమిషంలో పరిగెత్తినట్టు తెలుస్తోంది. కానీ బాలు వేగంగా వెంటపడినట్టుగా అక్కడ గుర్తులను బట్టి నిర్ధారించుకున్నారు. మధ్యాహ్నం 12 అవుతుంది. బాలుని జీప్లో ఎక్కించారు. అతను ఏమీ మాట్లాడలేదు. కానీ ఎదురుగా చూస్తూ కూర్చున్నాడు. తన భార్యని తాగిన మైకంలో చేసిన తప్పు వల్ల పోగొట్టుకున్నానే అని బాధతో. ఊరంతా గుమిగూడి చూస్తోంది. ఎవ్వరూ ఏం మాట్లాడలేదు. గతంలో ఎన్నోసార్లు అరుపులు విన్నారు. అన్నిసార్లు గొడవ సర్దుకుపోతుంది అని అనుకున్నారు. కానీ ఈసారి సర్దుకోలేదు. ఇల్లు ఖాళీగా మిగిలిపోయింది. పొయ్యి మీద మటన్ అలాగే ఉంది. ఆ రోజు రాత్రి నుంచి ఎవ్వరూ మటన్ కూర చేయాలంటే భయపడేవారు. ఎందుకంటే ఆ కూరలో మటన్ ముక్కలతో పాటు కళావతి ఆఖరి అరుపు కూడా కలిసిపోయింది కాబట్టి. ఉప్పరగూడెంలో రాత్రులు మళ్ళీ నిశ్శబ్దంగా అయ్యాయి. కానీ ఆ నిశ్శబ్దం ఇప్పుడు భయంతో నిండిపోయింది.
ఎవరి ఇంట్లోనైనా ఒక్క గొడవ మొదలైతే, ఎవరికైనా ఒక్క దెబ్బ పడితే ఆ రాత్రి గుర్తొస్తుంది. ఆ రాత్రి ఆ తాగిన మైకంలో మటన్ కూర చెయ్యమని అడగడం, ఆ చనిపోయిన ఒక నిండు ప్రాణం ఇంకా ఎవ్వరూ మర్చిపోలేదు. ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ మన ఛానల్లో ఇంకా రాబోతున్నాయి. వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ ఊరు దగ్గరలో కానీ లేదా దాని గురించి తెలిసిన వాళ్ళు కానీ కామెంట్స్లో చెప్పండి. ఇక సెలవు.